బద్మాషు పిల్ల బేకారు పిల్ల నీ కడుపుగారా నన్నే ముంచినవే ఓ బిడ్డరాను నిన్నెత్తుకోబోను నీరొక్క మన్ను ఆగం చేసినవే జాతకం మార్చుతానని ముగ్గుల దించినవే ముద్దుగా మాటలు చెప్పి మాయ చేసినవే ఎల్లాతో చుప్పోరి ఓ సోసి మాటల మారి దొంగ చూపుల చోరి నన్ను పిచ్చని చేసినవే Hi, hello, namaste and welcome to Ramraj Dhotis and Shirts Family Circus. Powered by Tide Plus. ఆన్లైన్ పార్ట్నర్ Quicker.com. Okay, మరి మన ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ జడ్జెస్. అభి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఫ్యామిలీ సర్కస్. అన్నెల మిన్నెల అమ్మది కన్నెల గుమ్మడి పువ్వులే. అరే వాట్ హ్యాపెండ్? సువి సువి సువాలమ్మ. బాబా ఏమైంది నీకు? చిన్నారి పన్నారికి ఏయ్ మెంట్లోడా ఏంటి మెంటల్ గా బిహేవ్ చేస్తున్నావు? ఇలాంటి స్కిట్ తోనే మన ముందుకు వస్తున్నారు బిస్కెట్. ఓ లెట్స్ వెల్కమ్ దెం. బిస్కెట్. चल चल रे चल मेरे साथी हम बन गए हैदराबादी तेरे बॉडीలో చోటిస్తే हैदराबादी की साथ इनके भी everybody's what they wanna be कैसे जीतेंगे हम सभी నేను ఇప్పుడే హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ మా ఊరు నుంచి ఇప్పుడే వచ్చిన. నా పేరు అప్ప వెర్రి వెంగిలప్ప నవీన్ 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 అబ్బా అబ్బా అమ్మ ఇప్పుడే వచ్చిన. హైదరాబాద్ లో అందరూ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారంట. వాళ్ళందరితో ఫోటో దిగుతా. ఇక కొన్ని కోరికలు ఉన్నాయి అవన్నీ తీర్చుకొని మా ఊరి పోతా సార్ టీవీలో అబ్బా ఫ్యామిలీ జరగట్లో వస్తావు రాజా ఐ లవ్ యూ రాజా. అబ్బా నాకు ఎంత ఇష్టం అబ్బా. సరే ఒక ఫోటో దిగుతా భయ ఒక ఫోటో ఇక్కడ దిగుతా మంచిగా దిగుతా. ఇక్కడ 1 2 3 చెప్పాలి. ఓకే 1 2 3. భయ్యా ఒక నిమిషం. అబ్బా రెడీ 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 భయ్యా. 1 2 3. అయ్యో ఎవరు తెలిసింది? సారి కోపం వస్తుంది. కానీ ఫోటో అది రెడీ. అది ఆయనంత ప్రేమగా చేశారు. ఆగు 1 2 3. చాలా జాగ్రత్త కదా. నేను నీ ఫ్యాన్ని అజా ఐ లవ్ యూ బాబు నాన్న తమ్ముడు ఫాస్ట్. 1 2. ఫోటో తీస్తున్నా వీడియో తీస్తున్నావా? అబ్బా వీడియో తీస్తాను అబ్బా నీ నేను అక్క తింటా. అబ్బాయి ఒక్క పూత నేను ముందు నుంచి చెయ్యెత్తా. నీకు ఫోటో తీయటం రావట్లేదు అసలు. అసలు కెమెరా బాగాలేదు నాన్న. ఇది నాది. ఏం పేరు? వెర్రి వెంగడప్ప. బాగుంది పేరు. రెడీ 1 2. తీసేసాను మీరు వెళ్ళచ్చు. అబ్బా థ్యాంక్ యూ మేడం. నువ్వు సినిమాలో చేస్తావుగా బ్రహ్మాండం దగ్గర కామెడీ ఇట్లా ఎగిరి ఇట్లా తంతావు. అబ్బా ఆటోగ్రాఫ్ అబ్బా అబ్బా చూపా అమ్మ అమ్మ అన్న ఒకసారి వస్తావా? ఒక కోరికను తీర్చుతావా? అలాంటి కోరికలు నేను తీర్చాను కానీ ఏంటో చెప్పు. అమ్మ అంటే నువ్వు ముందే ఫిక్స్ అయిన ఆ టైప్ నువ్వైతే. అన్న నేను ఒక్కసారి గుర్రం ఎక్కుతా. గుర్రాలు లేవు కదరా ఇక్కడ. నువ్వే గుర్రాన్ని. గుర్రం ఎక్కుతా. గుర్రం గుర్రం ఎక్కలే తుప్పు కట్ట ఎక్కుతా. ఒప్పగా ఇంకొక చివరికి ఒక కోరిక ఉన్నది. పెద్దోళ్ళు మీరే తీర్చాలి. వెనకెక్కావు నా ముందుకుతానంటే నేను ఆ టైప్ కాదు. ఆ టైప్ కాదన్నా వెనకెక్కావు. ఈ టైప్ కాదు ముందుకుతావు. ఎక్కాను. చిన్న కోరిక తీర్చుతారా? చెప్పు. అమ్మాయి ముద్దు పెడతా.
ఎరా రే నా మరదల మీద కన్నుపడినారు నీకు అది ఆమె నవ్వింది ఓకే అంట. ఏ నీకు ఓకేనా? బచావ్ బావా. ఒక్క ముద్దు. నువ్వు ఎందుకు నవ్వావు మరి? నువ్వు పెట్టు మరి, నువ్వు పెట్టు. దా పెడతా, దా సెంటర్కి వచ్చేయి పెడతా. దా, పెట్టు. అందరు జాగ్రత్తగా చూడండి. ఆ. నేను ఫనీకి మొద్దు పెడుతున్నాను. ఓకే రెడీ 1 2 3. చిన్నపిల్లగా చేసి అందరూ మోసం చేస్తున్నారమ్మా. ఆడుకుంటున్నాను. హలో నమస్తే. చేయకండి వీడికి వేస్ట్ చేయకండి. నాకు చిన్న డౌట్. ఇప్పుడు ఉత్తరం దక్షిణం ఉంది కదా, రెండింటికి తేడా ఏంది? ఉత్తరం ఇటువైపు ఉంటది, దక్షిణం అటువైపు ఉంటది. అది కూడా అడగల. కాదు, నువ్వు పప్పులో కాలేజా. ఉత్తరం పోస్టులో వేయచ్చు, దక్షిణం హుండీలో వేయచ్చు. ఇప్పుడు సూది దారం లేకుండా కుట్టేది ఎవరు? సూది దారం లేకుండా కుట్టేది ఎవరు? లేకుండా ఆడోళ్ళు కూడా కావాలి. మిషన్ తెలియదు. సరే నాకు రావట్లేదు, నువ్వే చెప్పు. ఏమవుతుంది మరి? తింటావచ్చు వీడికి. చెప్పానా? చెప్పు. చీమలు కుడతాయి. అమ్మ ఏమన్నావు? ఏం చూడాలి? అలా మనిషి మీదకి వచ్చేస్తాను చూడాలి అన్నట్టు. బాబు నేను చూడాలనేదే చూడాలి అమ్ముతానండి ఇక్కడ. క్లారిటీ ఉండాలి. చూడాలి. కాదు, ఈ బోర్డు ఏంటది? ఇత్తడి చల్లని సోడాలు అమ్మను. ఓకే, ఎక్కడ అమ్ముతున్నావు సోడాలు? పిచ్చాడు కాదు నువ్వు మరీనా. నేను ఇక్కడే అమ్ముతానండి సోడాలా. మరి ఇక్కడ అన్నప్పుడు ఇచ్చేటాన్ని ఎందుకు అక్కడ రాసుకోవడం కదా? అవసరం లేదు. అమ్మ బాబు నువ్వు గొప్ప తెలివైనోడు రా. అమ్మమ్మ అచ్చా నానే చెప్తాను రాజు, నేను ఇక్కడ అమ్ముతాను కదా. నేను చల్లని సోడా ఒకటి, చల్లని సోడా, చల్లని అన్నా ఏం రాసావు అక్కడ? చల్లని సోడాలు అమ్మను. చల్లని సోడాలు. మరి చల్లని సోడాలు కాబట్టి వేడి సోడాలు అమ్ముతారు ఎవడన్నా? అందుకనే అది కూడా దిర్రే. బాబు రే బాబు, నీవు తెలివైన నువ్వే కొట్టి అయిదాన్ని. కొట్టి బుర్ర మామూలుది కాదురా. పట్టుకో. వారు బాబు ఆడితే పట్టు. అయితే పెట్టుకో. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం అమ్ముతున్నావు? నువ్వు మరి నేనే పాలు పెరిగి అమ్ముతాను నేడ్రా. యాడు వచ్చిన కానీ తినేస్తాను. సోడాలు అమ్ముతానన్నా. మరి సోడాలు అమ్ముతున్నా అందరికి తెలుసుగా. మరి అక్కడ రాసుకోవడం ఎందుకు? మొత్తం కొట్టేసుకో. నిజమే కదా, నేను సోడాలు అమ్ముతానని రాయడం ఎందుకు? అలా తెలిసింది కదా. కొట్టాను అన్న. ఓ మాట చెప్తుంటావా? అన్ని కొట్టేసినావు కదా, అవును. ఇంకా బోర్డు ఎందుకు మడిచి లోపల పెట్టుకో. రండి రే, ఎవడొచ్చి నిన్నే రాడు కామెడీ లేకు. భయ్యా బాబు ఇట్రా భయ్యా. ఏం తింటున్నావు అక్కడ? కనబడుతుంది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అని చెప్పాలి, కనపట్ల ఐస్ క్రీమ్. ఇప్పుడు చలికాలంలో ఒక కప్ ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఏమైతే జలుబు అవుతుంది, లేకపోతే జలుబు అవుతుంది. కప్పు ఖాళీ అయిపోద్ది. అందరు ఇక్కడ నుంచి ఇప్పుడే 1 minute లో వచ్చా. 1 minute. బాబాడే బుర్రగాని పాడైపోయింది ఏడ్రా. ఓకే ఎవ్రీబడి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు మీ అందరు కూడా నా చేతిలో బకరా అయ్యారు. మా ఛానల్ పేరు ఓహో ఆహా ఛానల్. ఈరోజు మీ అందరు బకరా అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాక్లెట్ తెద్దాం అనుకున్నా, బిస్కెట్లు తెద్దాం అనుకున్నా, ఓకే కాలేదు. వీళ్ళ ముగ్గురు కూడా బకరా అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి వారం లాగానే ఈ వారం కూడా బకరా ప్రోగ్రామ్ అయిపోయింది. తిరిగి వచ్చే వారం ఇది సమయం కలుసుకుందాం. అంత సెలవు. బాయ్. బకరా బాయ్. ఐ లవ్ యూ. నువ్వు మా మీద ఎక్కడం కాదు, మేము ఎక్కితే ఎలా ఉంటుందో అర్థమైందా? ఎలా ఉంది? బాగుందా? సార్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో జడ్జెస్ అడుగుదాం. సార్ చెప్పండి సార్. పోనీ నీ గురించి నేను చెప్తే నీకు దిష్టి కొట్టుతాయా? చెప్పంటా వద్దంటావా? చెప్పండి. యు ఆర్ లేటెస్ట్, యు ఆర్ స్వీటెస్ట్,
యువర్ హార్టెస్ట్ అండ్ యు ఆర్ ఎవరెస్ట్. హలో, ఏమైంది భయ్యా? ఓయ్ బుద్ధి లేనుడా, ఇక్కడ నేను జడ్జిమెంట్ ఇస్తున్నా. నువ్వు స్వీటెస్ట్, నువ్వు లేటెస్ట్, నువ్వు హార్టెస్ట్, నువ్వు ఎవరెస్ట్ అని ఫోన్ మాడకుంటావు నువ్వు పర్సనల్ గా. అంటే ఇల్లు అమ్మేది ఉంది సార్, పాత కొత్త ఇల్లు కొనుక్కుందామని. ఇల్లు అమ్మడం ఏంట్రా? మరి మన పాత ఇల్లు ఉంది కదా, అది 1 year నుంచి ట్రై చేస్తున్నా. బ్రోకర్లు అమ్మకం కావట్లేదు, ఏం కావట్లేదు. ఫోన్ వచ్చింది రాక ఇల్లు అమ్మాలి అంతే కదా, బ్రోకర్లతో మాట్లాడుతున్నావా? ఎక్కడ ఏ కాలంలో ఉన్నావురా? ఇప్పుడు ఇల్లు అమ్మడం ఎంత ఈజీయో తెలుసా? ఏం లేదు, నీ ఇల్లు ఎలా ఉంది చూపెట్టు ఫోటో. ఆహా, ఇదే కదా ఇల్లు. ఏం లేదురా, ఫస్ట్ నీ మొబైల్లో Quikr.com యాప్ ని డౌన్లోడ్ చేసుకో, ఈ ఇంటి ఫోటోని అప్లోడ్ చేయి, అంతే. బయ్యర్స్ నీకు కాల్ చేసి ఇల్లుని కొంటారా? బయ్యర్ కా సెల్లర్ కా పర్ఫెక్ట్ మ్యాచ్ మేకర్ క్వికర్. నేను కూడా నా కారు Quikr.com లో అమ్మా. ఓహో సూపర్. Quikr.com లో ఆన్లైన్ లోనే కొత్త కారు కూడా కొన్నా. నెక్స్ట్ జడ్జిమెంట్కి వస్తా. ఓకే పని, నువ్వు నెంబర్ 1, నీ షో నెంబర్ 1, నీ కామెడీ నెంబర్ 1. మేడం మీరు చెప్పండి. ఫన్నీ. సూపర్. పని, ఇండస్ట్రీలో ఈ 14-15 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంత మంచి అప్రిసియేషన్ దొరికింది, అంత మంచి జడ్జెస్, కోవై సర్లా గారు వచ్చి నిన్ను హగ్ చేసుకొని నీకు ఆశీర్వదించారు. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు అయిందండి. దేవుడి వల్ల ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా. కాకపోతే నాకు ఈ సినిమాల ద్వారా, అంటే మనం వచ్చింది ఇండస్ట్రీకి వచ్చాము అంటే అందరూ తెలుసు. చాలామంది మీలాంటి పెద్దలందరూ నువ్వు బాగా చేస్తావు అంటారు, అది అంటారు. కానీ ఇంకా 14 సంవత్సరాలైనా బ్రేక్ రాపోయేసరికి ఒక్కోసారి అనిపిస్తుంది, అంటే మనం ఇక్కడ ఇమ్మడలేమా, లేకపోతే మిగతా అన్ని చేత కాదా, ఓన్లీ అది కొంతమంది అంటారు. అంటే నీకు యాక్టింగ్ వచ్చు కానమ్మా, ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలంటే నాకు ఏం నేర్చుకోవాలో తెలియదు. నాకు యాక్టింగ్ ఒకటే వచ్చండి. అయినా నేను ఒక మాట చెప్తాను, నెక్స్ట్ ఇయర్ మీరు యు ఆర్ బికమ్ గ్రేట్ కామెడీ ఆర్టిస్ట్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ. నిజంగా మీ అందరూ ఇంత ఎంకరేజ్మెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. పని సార్, నువ్వు కూడా నా అంత టాలెంటెడ్. నాకు ఛాన్స్ వచ్చింది, నీకు రాలే, అంతే తేడా. వస్తుంది, వచ్చేలా చేద్దాం, గ్యారంటీ చేద్దాం. సూపర్, ఎక్సలెంట్ స్కిట్లు, వరుసగా మంచి మంచి స్కిట్లతో మా ప్రేక్షకుల్ని జడ్జెస్ ని ఎంటర్టైన్ చేస్తూ వచ్చినారు. సీక్రెట్ స్కోర్ లో మీకు ఎలాంటి స్కోర్ వస్తుందో లాస్ట్ లో తెలుస్తుంది. అంటిల్ దెన్ టేక్ రెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్. లెట్స్ ఇన్వైట్ పుల్కా టీమ్. హరిబాబు ఏట రచ్చబండ దగ్గరకు వచ్చి ఊరికే తొంగుండిపోతున్నావు. ఏమరా రాత్రి నిద్ర పట్టినదేట్రా? రాత్రి మా పక్కింటి వాళ్ళతో గొడవ, రాంబాబు గడి పెళ్ళామును ఈడిది గొడవ పెద్ద. మొగుడు పెళ్ళాలన్న తర్వాత కొట్టుకుంటారు, తెచ్చుకుంటారు, పడుకుని పోతారు, తెల్లవారు లేచి కలుసుకుంటారు. నీకెందుకే? నాకెందుకంటావేంద్రా? అవతల రేపు పొద్దున వచ్చి ఏమా పక్కింటి వాళ్ళు గొడవ వేసుకుంటారు, కనీసం పోనన్నా పోలేదన్న పెద్ద మనిషి అని అడగరు. పెద్ద గొడవ, అసలు చిన్న గొడవ కాదు. రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయింది. రైలు పట్టాల మీదకి పడిపోతానని వెళ్ళిపోయింది. చచ్చిపోయిన కొంప తీసి బంగారం లాంటి పిల్ల అసలు కలకల్లా ఆడిపోద్ది. పర్లేదురా నాయన, ఒక గంట తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఏమే ఆకలి అవుతుందంటే ఏమైనా తినిపోదామని వచ్చింది మళ్ళీ. వాళ్ళిద్దరు పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడు సరి తినలేరురా. ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ, ప్రతిరోజు ఏదో ఏ గిన్నో ఏ తప్పేలా బయటకు వస్తూనే ఉంటది. అది ఆడిని కొడతాదో ఆడి దాన్ని కొడతాడో తెలియదు. అట్ట గొడవ వేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎందుకురా? వారు పెళ్లి అయిన తర్వాతే కదరా గొడవలు మొదలయ్యేదా? ఆడు మాత్రం తక్కువ డేట్ 6 మాసాల క్రితమే పెళ్లి అయింది. కరెక్ట్ 4 రోజులకి అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతున్నాడు. యారా ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అని రాంబాబు అని అడిగితే, లేదు మా నేనే మరి బతకను, నేను చచ్చిపోతానా అని రైల్వే పట్టాల కాడ పరిగెట్టాడు. మళ్ళీ నేను అలా మన పొలగాజి వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చేసరి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఏరా చచ్చిపోతానని వెళ్ళావు కదా, మగోళ్ళకి వచ్చేస్తున్నావు అంటే, వెళ్ళాను బాబాయ్ ట్రైన్ లేట్ అట, ఎంతసేపు వెయిట్ చేస్తాం అందుకని వచ్చేసాను అన్నాడు. మరి అలాంటి పారంబోకి ఎదవరా. మా చక్కగా రైల్వే వాళ్ళు ఏమో టైం టేబుల్ ఇస్తారు కదా, అది కొనుక్కొని ప్రిపేర్ అయిపోవాలి. ఆడు నీలాంటి పోరం పోకే ఆ టైం టేబుల్ చూసే వెళ్ళాడు. ట్రైన్ లేట్ అయితే ఏం చేస్తాడు? మన సుబ్బిగాడు రెండో కూతురు లేదు,
ఆ నాగరాజు గారితో లేచిపోయిందట. ఎవడా జొనపలుడా ఆ. ఆడి అబ్బారం తేడాగానే ఉందరా అబ్బాయి. రే ఆ ఎర్రగుంటది ఆ పిల్లనా? అనిత అదే. ఆ పిల్లనే లేవ తీసుకొని పోయేదట ఆడు జొనపలోడు. నాగరాజు మంచోడు బాబాయ్ ఆడు. ఈ అమ్మాయే మంచిది కాదు. ఆ మాట నిజం. ఆ టెంగరకుంటది మాత్రం గొప్ప కటింగ్ ఎక్కువ దానికి. అది. ఈడితో కన్ను కొడుతుంది ఆయన ఇలా రమ్మంటది. అమ్మో నీకెవరు చెప్పారా? వాళ్ళ అమ్మ చెప్పింది నాకు. నీకు అబ్బారాలు బాగానే ఉన్నాయి రోయ్. ఇదేం చూసావులే, వాడు సొబ్బడులా మా ఇంటి వెనక వాడు కోడలు. వాడు కోడలు వెళ్ళిపోయిందంట వారమే పెళ్ళి. భలే పద్ధతి అయిన పిల్ల రాజా. ఏం పద్ధతి? ఈ 24 గంటలు ఆ పిల్ల కొంగు పట్టుకొని తిరుగుతున్నాడంట. పక్కలు కొంగు పట్టుకొని తిరుగుతాడంట్రా. పిల్లం కొంగు పట్టుకోపోతే పక్కింటి వాళ్ళు పిల్లం కొంగు పట్టుకుంటే ఆవిడ నూరుకుంటారా? 24 గంటలు కొంగు పట్టుకొని తిరిగితే అట్ట అటు పని పాట చేసుకోవద్దాడు. ఒరే రంకుమ్మ కూడా నీకెందుకురా 24 గంటలు కొంగు తట్టుకుంటే నీకెందుకు? 12 గంటలు నర అయితే నీకెందుకే? మూసుకొని ప్రెసిడెంట్ మొన్న కుక్కను పడదాము మనిషిని పిలిపిస్తాను అంటున్నాడు. ఈడేనేమో సర్వే ఓడరా. ఎంఆర్ ఆఫీస్ నుండి వచ్చి ఉంటాడు, సర్వేలు చూసుకుంటాడా? ఏందా పొలాలకి లైన్లు గిల్లేసావు ఇదేనా? అంటున్నారు ఏందబ్బాయి? ఓకే, ఎలా ఉన్నారు మీరు అంటున్నాను. నేను లాగున్నాను అంటాడా? ఎలా ఉన్నావా అని అడుగుతున్నాడు. ఎలా ఉన్నారు అంటున్నాను. బాగానే ఉన్నాం, బాగా లేకపోతే ఇక్కడ ఎందుకుంటావురా ఎర్రి పాప? బాగాలేవు గానా ఏం పని మీద వచ్చి చెప్పబ్బాయి? నేను ఒక విలేజ్ సబ్జెక్ట్ అనుకున్నానమ్మా. దాని మీద సినిమా చేద్దాం వచ్చాను. ఇక్కడ పచ్చని వాతావరణం చాలా బాగుంది. ఓకే, ఇక్కడ షూటింగ్ చేద్దాం వచ్చానమ్మా. ఏడట రేడియో జాకీలో మాట్లాడుతాడు. నెమ్మది మాట్లాడరా, ఇది పల్లెటూరు. ఇక్కడ నేను సినిమా తీద్దాం, లొకేషన్ బాగున్నాయా లేదా చూడటానికి వచ్చాను. ఇంగ్లీష్ అంతా నువ్వే తగులుకోవాలి. బొంబాయి వెళ్ళి వచ్చాడు మా వాడు ఇంగ్లీష్ మాట్లాడతాడా? ఆడు ఇంగ్లీష్ బాగా వచ్చా? ఇటు రమ్మని. వెళ్ళి మాట్లాడు. రమ్మని నువ్వు వెళ్ళిపోతావు. నీకు ఇప్పుడు వాట్ యు వాంట్? ఐ వాంట్ లొకేషన్. యు వాంట్ మ్యాన్స్? నో ఓన్లీ లొకేషన్స్, ఓన్లీ లొకేషన్ స్పాట్ ప్లేస్. యా అదే మన ఊర్లో అంత కావాలంటారు. మరి మనం ఏం చేస్తాం? ఇది ప్రెసిడెంట్ అడగాలి కానీ. మన దగ్గర ఏముంది? ప్రెసిడెంట్ చెబితే ఆయన అక్కడ తీసుకోమంటే అక్కడ తీసుకుంటాడు. దాని ఏముంది? ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉన్నారా? ఓ ప్రెసిడెంట్ ఇంటికి పో. ఇలా నేరుగా వెళ్ళావా? ఇలా కుడి చేతి వైపుకి తిరుగు. కుడి చేయి, దిస్ వన్. యా. కరెంట్ స్తంభం ఉంటది అక్కడ. ఎక్కడ? అక్కడే. వారు ఏంద్ర నువ్వు చెప్పేదా? ఏడుందాడా? ఎప్పుడో తీసేసారు ఆడు గుడి అట్లా. ఒక్క నిమిషం. స్ట్రైట్ కి వెళ్ళి రైట్ తిరిగిన తర్వాత లెఫ్ట్ వినాయకుడి గుడి. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలా? ఏమన్నారు? అదే లెఫ్ట్. లెఫ్ట్. కొలాయి ఉందన్నడా? కొలాయి పక్కన ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటది, 3 floors. ఓకే, ఆడకి పోయావనుకో సినిమా నువ్వు తీయవు. ఆడుంటారు పాపలు, వాళ్ళు నీకు సినిమా చూపిస్తారు. ఆడకి పోమాక ఆడ నుండి టైట్ అంటారు కదా, టైట్ వెళ్ళిపో. టైట్ అంటే నేరుగా పోరా నాయనా. సీదా. ఓకే, రైట్ స్ట్రైట్. అక్కడికి వెళ్ళిపోతే ఆ కుడి చేతి పక్క తిరిగా అక్కడ టీ కొట్టు ఉంటది అబ్బాయి. మంచి టీ ఒకటి కొట్టు, వెంకటలక్ష్మి అని భలే పడుతుందిలే. ఓహో, లేడీస్ టీ. వెరీ నైస్. యా, దాన్ని అడిగితే చూపించేస్తా. అదే ప్రెసిడెంట్ ఇల్లు. అది మీకు తెలీదా? మరి ఆమె అడగట్లేదు అక్కడికి వెళ్ళి. మరి అక్కడ దాకా వెళ్ళావు, దాన్ని కూడా పలకరించినట్టు ఉంటది కదా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఓల్డ్ మ్యాన్, యు ఆర్ సో నైస్. ఓకే, కాలు తొక్కిసావిట్రా. ఏంటి అంటున్నాడు? అది నీకు అర్థం కాదు కానీ పోయేటప్పుడు ఆయన చెప్పాడు కదా, టీ తాగేసి వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ మ్యాన్. సినిమా షూటింగ్లకి పల్లెటూరు క్లైమాక్స్ సూపర్ గా ఉంటదిరా. అందుకే కదంట్రా ఈ క్లైమాక్స్ లో ఏంటంటే మనకి ఈ పల్లెటూరు క్లైమాక్స్ అలాంటిదే. ఇదంతా ఎందుకు, మనమే సినిమా తీసేస్తా పోలా. సినిమా ఏడ్ చేద్దాం. సినిమా అంటే ఇప్పుడు డైరెక్టర్ పెట్టుకోవాలా, తర్వాత ఏమో డబ్బు పెట్టి వాడిని పెట్టుకోవాలా. డైరెక్షన్ వీడే చేసేస్తే తెలివిచాట్లు ఉన్నాయి. బరు ఇంగ్లీష్ 4 ముక్కలు వచ్చు కాబట్టి నువ్వు డైరెక్షన్ హరిబాబా. నువ్వేంటంటే ఈ బొక్కల్లోంచి ఆ కిటికీలోంచి చూస్తావు కదా అందరు వ్యాపారాల్లోనూ. కెమెరా వాళ్ళు అలాగే చూస్తుంటారా అన్ని అలాగేలాగా. అది నువ్వు చేసి బాగుంటది.
కెమెరా బాగానే ఉంది, డైరెక్షన్ బాగానే ఉంది. అసలు కథ ఏది బాబాయ్? కథ ఎట్లా? తెల్లా లెగిస్తే పనికి మాల కథలు బోల్డ్ చెప్తావు కదరా, ఏదో ఒకటే నీ కథ చేద్దాం సినిమా. ఇప్పుడు 4 కథలు చెప్పావు మాకు, అందులో కథ రెడీ చేసుకో. చేసింది మరి. అయిపోయింది సినిమాకే. మరి నా సంగతి అందరికి చెప్తాను రా. అదేదో డబ్బు పెడతారు కదా ప్రొడ్యూసర్. ఆ, ప్రొడ్యూసర్. అది చేసి ఎక్కడున్నాయి మన కాడ? లేకపోతే ఏముంది, తలా కొంచెం డబ్బులు వేసుకున్నామంటే సరిపోద్ది. ఫస్ట్ సందాన్ని అది రాసుకోండి, 116 రాసుకొని సినిమా మొదలు పెట్టేయండి. ఇంకా ఒరే ఎన్ని 116 1,10,000 నీ అబ్బా ఊరు మొత్తం తిప్పిస్తారా నన్ను? ఏమనుకున్నారా నేను సిటీ నుంచి వచ్చాను, ఎరుపప్పలా కనపడుతున్నారా మీకు? అన్నం ఏంటి మేము అలా? ఈ డెర్రి పాప కాదు, మంచి పాపే. ఈ మంచి పాప. నీ వల్ల నేను సర్వనాశనం అయిపోయాను తెలుసా? ఈ ఊర్లో సినిమా తీద్దాం అనుకున్నా, సినిమా టోటల్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే బాయ్. నిన్ను ఎవడరా తీయమంటారా? మా ఊరు రమ్మన్నావా? ఎన్ఆర్ఐలు రా, ఎన్ఆర్ఐలు రా. కాదు కాదు, మనమే వెళ్ళి సినిమా తీసుకుందామా? అదే డైరెక్టర్ నువ్వు ఏటన్నా కెమెరా, అదే. నేను మ్యూజిక్ మొదలు పెడతానా? నువ్వు కథ రెడీ చేస్తా. రచ్చబండ దగ్గర రచ్చ చేసేసారు వీళ్ళు. నాకైతే మురళిని చూస్తుంటే మన గొల్లపూడి మారుతిరావు గారిని చూసినట్టుగా అనిపించింది. అదృష్టం. సో జడ్జెస్ మీకెలా అనిపించింది ఈ పల్లెటూరులో రచ్చ? నువ్వు ఎప్పుడు తగ్గవా? చూసావా? డైటింగ్ చేయండి, కొంచెం తగ్గండి. నువ్వే ఎప్పుడు నెంబర్ 1 పక్కాడు మంచి డైలాగ్ చెప్తున్నా కదా, నీ ఎక్స్ప్రెషన్ తో కొట్టేస్తావా మార్కులు? అప్పారావు మహారాజా, ఇది టీం అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మహారాజా. ఎందుకు ఆడికెళ్ళి చెప్తా. చెప్పండి సార్, దేనికోసం ఇచ్చారా వెయ్యి? మురళి సార్ ఫ్యామిలీ సర్కస్ మొదలుపెట్టిన దగ్గర నుంచి సార్ చివరి వరకు అన్నిట్లోకి వెళ్ళి ఇదే నెంబర్ 1 పర్ఫార్మెన్స్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 మీదే. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మీరు చెప్పండి. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. సూపర్. ఏంటంటే అంత న్యాచురల్ గా అందరూ కలిసి చేశారు. అందుకే మురళి గారు మీ టీంకి నేను థ్యాంక్ యూ, ప్లీజ్ వెల్కమ్. హాయ్, సిగ్గు చూడండి. అయ్యో హలో, ఎక్స్క్యూజ్ మీ అప్పారావు గారు, ఏంటి మీ హీరోయిన్? చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే, కుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గండు షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, ముందు పక్కకుందనే నేను రైట్. సో పుల్కా టీం అదరగొట్టేశారు, డబ్బులు కూడా కొట్టేశారు. కాబట్టి మీ స్కోర్స్ లాస్ట్ లో రివీల్ చేస్తాం, సీక్రెట్ స్కోర్స్. కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. బావా, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి బావా? చాలా చెయ్యాలి. ఏయ్, సరిగ్గా సమాధానం చెప్పు. అంటే నేను చెప్పే వేరే, అన్యోన్యత వేరు. కానీ ఇప్పుడు ఆడియన్స్ కోసం అన్యోన్యంగా ఉండాలంటే ఎలా అని చూపెట్టడానికి వస్తున్నారు మన జిలేబీ టీం. లెట్స్ వెల్కమ్ దెం. లాలు దర్వాజలస్తరు బోనాల్ పండగ కస్తనాని రాకబోతివి, తటీకా పూలు కోరికి లబ్బర్గా జుల్దస్తనాని రాకబోతివి. ఏమే ఎక్కడ తెచ్చావు? ఏమైంది? పతి ప్రత్యక్ష దైవం ఓం సుఖం విష్ణు ఓం భర్త. చాలు, కాఫీ పట్రా. ఒక్క నిమిషంలో తెస్తా అండి. ఏంటి నాటకాలా? కాఫీ ఒక్క నిమిషంలో తెస్తానని 1/2 నిమిషంలో తెచ్చావేంటి? అంటే ఈడేం అండు, ఈడేం టైం చూసుకోడు, ఈడో పెద్ద ఎర్రి పప్ప నా నీ ఉద్దేశం? అవునండి. కాదు కాదు, వెళ్ళు. చల్లగా ఉందంటే అంటే ఏంటి? ఈడేం పట్టించుకోడు, ఈడు చూసుకోడు, ఏటి ఇచ్చినా తాగేస్తాడు. దరిద్రంగా ఉంది వేదావటి.
వాడు వస్తాన్నాడు ఇంకా రాలేదేమిటి? ఎందుకండి అలా కొడతారు ఇప్పుడు? కొట్టడమా? చంపేస్తాను ఎదవేషాలు వేసామంటేను. ఎదవ నక్క వినయాలు నువ్వును. ఏంట్రా పొద్దునే మొదలు పెట్టావా? పొద్దునే మొదలు పెట్టడం నీ మొహం రాత్రి నుంచే కంటిన్యూ చేస్తున్నాను. ఏమండి పరాయి పురుషులు వచ్చారు, నమస్కారం పెట్టొచ్చా? అబ్బా ఎంకమ్మ, పరాయి పురుషుడు నీకు అన్నయ్యతో సమానం. కాళ్ళకి నమస్కారం పెట్టు, పై భాగం ఏం చూడకూడదు. సరే కింద నమస్కారం పెట్టి వచ్చాయి. నమస్కారం. ఈ రోజు నా పుట్టినరోజురా. కొత్త షర్టు ఎలా ఉంది? సూపర్ కేక్ మారులి. ఏమండి నిన్ను కాళ్ళే కదా చూడమన్నాను. షర్ట్ ఎప్పుడు చూసావు? వస్తున్నప్పుడు చూశానండి. వచ్చి కూర్చోరా, అలా భయపెడతావేంట్రా? భయపెట్టకపోతే పిల్లలు కంట్రోల్లో ఉండరు. ఏం లేదురా. ఏం లేనప్పుడు వెళ్ళిపో. చెప్పు. ఏం లేదు, మొన్నే మా అత్తగారు వాచి పెట్టారు. ఎలా ఉంది చూడు. కలర్ చాలా బాగుంది. నీకు దండం పెడతానండి. అది కాదే, నీకు దండం పెడతానండి. నేను నమస్కారమే కదా పెట్టమన్నాను, కాళ్ళే కదా చూడమన్నాను. అవునండి. పైదంతా ఇప్పుడు చూసావు నువ్వు? అంటే వస్తున్నప్పుడు చూశానండి. ఒరే వద్దురా, వచ్చి కూర్చోరా బాబు. కంట్రోల్. కంట్రోల్. అయినా మీ ఆవిడ నీ కంటి చూపుకే గడగడలాడిపోతుంది ఏంట్రా? కట్అవుట్ కి నీ దరిద్రుడా డైలాగ్ కూడా గుర్తుకు రాదు. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ అవసరం లేదురా ముసల్నా కొడక. నిన్ను మాట్లాడమన్నానా? వాడు కంటి చూపు గురించి అడుగుతున్నాను. ఇంకమ్మ నవ్వుతావేంట్రా? ఏం లేదురా, నిన్ను చూస్తుంటే సంతోషంగా ఉందిరా. అది ఒకటి పర్సనల్ గా డిస్కషన్ చేయాలి. మీ ఆవిడ మీ ఆవిడ ఏ పర్వాలేదు వచ్చా కాదురా, కొంచెం పర్సనల్ రా. మాట్లాడదా? ఏయ్ ఏయ్, చెవులు మూసుకో. మూసుకున్నా. ఏం లేదురా, నేను ఊరికి కొత్త. నా ఇన్నర్ వేర్స్ కొనాలి. ఎక్కడ కొనాలి, ఏ షాప్ లో కొనాలి, నా సైజు అది తెలియదు కదా. ఈ వీధి చివర లాస్ట్ షాప్ లో దొరుకుతాయి. నిన్ను అడిగాడా? లేదు, అడుగుతాడేమో అని. అసలు నీకెలా తెలిసే? అంటే వీధి చివరు ఉన్నట్టు చూసావంటున్నాను. కంట్రోల్లో ఉన్నప్పుడు తొక్కేస్తాను కిందేసి. కూర్చో. ఒరే కోటి, అస్తమానం మీ భార్యను అలా కొట్టడం ఏం బాగాలేదురా. సరే గాని ఆ మధ్య ఏదో కుక్క పిల్ల ఉందా అన్నావు, కొంటావా అని అడిగావు. ఎలా ఉంటుంది? బొచ్చు కుక్క పిల్ల బానే ఉంటుంది, మొరుగుతుంది, అరుస్తుంది. అదేరా, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందేట్రా? హే ఇలా రా. చెప్పండి. ఇలా రా. మొన్న రోషిని చూసావు కదా? ఏ రోసి? కుక్క. ఆ రోషిలో యాక్ట్ చేసి చూపించు. మీరు కదా కుక్క, నేనెందుకు? నేనే చెయ్యి. చేస్తా. కుక్క ఎలా ఉందో ఎలా చూసావు అలా చెయ్యి. సరే. దొంగలు వస్తే ఏం చేస్తావే? ఏంటి దొంగలు వస్తే అలాగే మురుగుతుందా? దొంగలు ఇంట్లోకి వస్తే ఏం చేస్తావే? నన్ను కొడుకుతావేంటే? చెప్పాలరా నువ్వే, ఇంకేంటి విశేషాలు? మీ ఆవిడని అలా ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అరే బోషిడికే పందిన కొడుకు ఇట్రా. ఏంటి? ఇట్రా బే. రాబేనా? ఇట్రా. అయ్యో, కాలు చూసావా అని, మొహం చూసావా అని, ఇంత టార్చరా? ఏదో ముసల్లా కొడుకు నువ్వు మొగుడు ఏంట్రా? ఏంటమ్మా క్యారెక్టర్ ఇలా టర్న్ అయింది? అరే ఇట్లా రా. ఆఫీస్ కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తానమ్మా. రారా. నా అసలు క్యారెక్టర్ ఇదేరా. వాడు వానికి బోర్ కొట్టే వరకు ఇట్లా అనుకోగా ఉండేవి నాతో ఒట్టేయించుకున్నారా. లేకపోతే ఇంట్లో వాని బతుకు
మీ ఇద్దరు దోస్తులు మీ కథ ఏయ్! ఏయ్! ఇంకొకసారి నాతో పెట్టుకున్నారనుకోరా రే మీ ఇద్దరిని తుక్కుడాలుగా నరికేస్తారా రే. నువ్వు వచ్చి చెడగొట్టేవరా, దానికి నేనంటే వచ్చా. పోరా బాబు మీ ఇంటికి. అయ్యో పాపం సూపర్. జిలేబీ టీం అరే ఏమి కొట్టుకోవడం ఏమి తిట్టుకోవడం అయ్యయ్యో. సార్ మీరు సార్ మీరు చెప్పండి. చెప్పండి సార్. జీవన్, నీలాంటి ఎనర్జెటిక్ భార్య ఉంటే భారతదేశంలో గృహహింస చట్టమే ఉండదు. ఇలా ఉండాలా పెళ్ళం ఉంటే, అప్పుడు తంతు ఉండాలా, కంట్రోల్ ఉంటారు మొగుళ్ళు కదా. అలా అయితే దారికి వస్తారండి. అలా దానికి వస్తారు. నువ్వు, మీ ఆయన, మీ గెస్ట్ ముగ్గురు సూపర్. మేడం మీరు చెప్పండి. ఆయన జీవన్ చేసేటప్పుడు చాలా ఎనర్జీ కదా, బ్రీతింగ్ ఎక్కువ, వేడు ఇలాంటి చేయడం అనేటప్పుడు మనకు టయర్డ్ వస్తుంది, అంత బ్రీత్ వస్తుంది. మనకు చూడడానికి ఏదో కామెడీగా ఉంటుంది, ఏదో కొట్టేస్తారు అని తెలుస్తుంది. అయినా యాక్ట్ చేసే వాళ్ళకి ఎంత ఎనర్జీ ఉంటుంది అని తెలుసు. అంటే అది నాకు అలవాటు అయిపోయిన విషయం. టోటల్గా మీ ముగ్గురు చాలా అద్దరుకుంటారు, బాగుంది. సూపర్ జిలేబీ టీం. జిలేబీ జీవన్ కూడా ఇలాంటి పిల్లమే రావాలని కోరుకుంటున్నాం. నిన్ను కొడితే తట్టుకోలేవా? అలా నేను అలా చేయను కదా. వస్తుంది బిడ్డ, వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. సో స్కోర్స్ మాత్రం సీక్రెట్ స్కోర్స్ లాస్ట్ లో రివీల్ చేస్తాం. అప్పటి వరకు రిలాక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బావా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు బావా? నేను చాలా స్మార్ట్ అనుకుంటున్నాను. నేను డాన్స్ బాగా చేస్తాను అనుకుంటున్నాను. బాగా టాలెంటెడ్, మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. బావా ఏమైంది అలా దగ్గుతున్నావు? ఏమో ఇంతకు ముందు పులిహోర టీం వాళ్ళు ఏదో లేహ్యం తీసుకొచ్చారు, అది తాగినప్పటి నుంచి ఇలా. అవునా? అయ్యో ఆ లేహ్యం ఏంటి అసలు? ఆ తాగితే ఎందుకు ఇలా దగ్గుతున్నావు? ఇందుకే ఆ లేహ్యం తాగితే ఏమవుతుంది? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలి అంటే ఇంకేమాత్రం లేట్ చేయకుండా పులిహోర టీం ఇన్వైట్ చేసేయాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ పులిహోర టీం. చూసారా ఎక్కడైనా పచ్చజెండా ఊపిన తర్వాత రైలు నడవడం మొదలవుతుంది. ఇక్కడ నా పరిస్థితి ఫుల్ విరుద్ధంగా ఉంది. ముందు చోపడానికి మా ఆయన రావాలి, నేనేమో వచ్చి వెయిట్ చేస్తున్నాను. టైం ఏమో అయ్యింది, ఇంకా మా ఆయన రాలేదు. ఎలా నా శోభనం. మంచమీసి దుప్పటేసి మల్లెపూల చల్లాను రారా రారా. చిన్న చీర కట్టాను సన్న జాజలెట్టాను రారా రారా. చాలు చాలు, ఈ ఊపుడికేం తక్కువ లేదు. ఏమే నాకన్నా ముందు నువ్వు వచ్చి కూర్చున్నావేంటి? అది శోభనం గదిలోకి ముందు మొగుడు రావాలి, ఆ తర్వాత సిగ్గుపడుతూ పెళ్ళాన్ని రావాలి. అంతేగాని నువ్వు రావడం ఏంటి చండాలంగాను? ఎవడన్నా పాల గ్లాసు మొగుడు తీసుకొస్తాడా? నేను తీసుకొచ్చి చచ్చాను, పట్టుకో. భయం లేదు భక్తులు ఇట. ఇప్పుడు సిగ్గుపడుతూ వయ్యారంగా భూమికి ఇట్టిట్లా గోక్కుంటూ పాలివ్వు. ఇంతసేపు వెయిట్ చేశాను కదా, పాలు తాగుదాం, ఎనర్జీ వస్తుంది. తొందరరా. ఏమండి? గ్లాస్ ఈ సిగ్గు కావాలి నాకు. పాలేదే. ఇంతసేపు మీకోసం వెయిట్ చేశాను కదండి, పైగా సాంగ్ వేస్తే 2 స్టెప్పులు కూడా వేసాను. ఎనర్జీ కోసం పాలు తాగేశాను. సరేదా, కోపడకూడదు పెళ్లి రోజు. ఏమండి? ఏంటి? నా కాళ్ళకు మీకు ఆశీర్వాదం తీసుకోండి. నువ్వు నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలి, నేను నీ కాళ్ళ మీద పడకూడదు. పెట్టుకో. అవును కదా, దండం పెట్టుకో. ఏమండి? ఏంటో? నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. ఒకటి కాదు, 2 అడుక్కో. నాలో మీకు ఏం నచ్చిందండి? నీ పర్సనాలిటీ. ఏంటి? అదే నీ సింపుల్ సిటీ నాకు బాగా నచ్చిందని చెప్తున్నాను. ఆడపిల్ల అన్న తర్వాత ఇంత అనుకువగా ఉండాలి. హెవీ మేకప్ అలా వేసుకోకూడదు, హెవీ లిప్ గ్లోవ్స్ అలా పెట్టుకోకూడదు, హెవీ డ్రెస్సింగ్ అలా చేసుకోకూడదు. నీలా సింపుల్ గా అమ్మాయి ఉంటే నాకు నచ్చుతుంది. అలాగేనండి. నీ అందము నవరు నీకే నచ్చింది. అదే మీరు చాలా పొడుగుగా. పొడుగా ఏంటి? అదేనండి మీ జుట్టు.
అరే రాకేష్ రాకేష్ అరే ఇదేంట్రా సినిమా రిలీజ్ అవ్వగానే థియేటర్లకు ప్రేక్షకులు ఊరుకుంటుకుంటూ వచ్చినట్టు నా పెళ్లి శోభనానికి నువ్వు వచ్చావు ఒకసారి ఇట్లా ఏంట్రా హిమాలయ పర్వతాల నుంచి లేహ్యం తెచ్చావా ఇటు ఇటు సార్ వీడికి ఆలోచన ఎక్కువ ఆత్రం తక్కువ ఏం చెప్తాం వీడికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే వినడు సార్ ఏం లేదు ఆ సైడ్ ఎఫెక్ట్స్ ప్రాబ్లం ఏంటంటే ఎవడైనా అబద్ధం అంటే దగ్గొస్తుంది అది చెప్దామంటే విడిగినాడు వీడు టెన్షన్ పాడుగాను వాడు ఇష్టం కర్మ కూర్చో ఇగో మరి లేహ్యం ముందు నువ్వు తింటావా నన్ను తినమంటావా అయ్యో నేను ఇప్పుడు దాని పాలు తాగి తప్పు చేస్తాను కదండి ఇప్పుడే మనకి పెళ్ళైంది కదా ముందు మీరే తాగండి. ఇంతలో ఇంత పరివర్తనమా భార్య అంతా బేసికల్ మంచి వాళ్ళే కాకపోతే మగవాళ్ళే అర్థం చేసుకోరు ఏం చేస్తాం అర్థం చేసుకోరు అయినా పర్లేదమ్మా ముందు ఆడవాళ్ళే ముందు మీరు తాగండి. తాగదే బంగారు తల్లి తాగు 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 కొంచెం అది అమ్మో భలే ఉంది లేహ్యం ఇక నేను రెడీ ఇంకా నేను రెడీ ఈ అయిపోతుందంటే బద్దలైపోవాలంటే స్టేజే ఏమనుకుంటున్నావో ఏంటో నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా అడగండి. దాని తర్వాత మరి పెళ్లి కాకముందు ఎవరితోనైనా ఇలా పక్క పక్కనే కూర్చొని ఇలా అచ్చిక బుచ్చికలు ఆడుకున్నావా ఏమండి పెళ్ళి ఇంకా 24 గంటలైనా కాలేదు అప్పుడు నా మీద అంత అనుమానమా ఎవరితోనైనా తిరిగావా అని అడుగుతున్నా లేదండి అసలే మాది సతీ సక్కుబాయి రుద్రమదేవి కుటుంబము అబ్బో అంత పెద్దదా నేను అన్నది ఎవరన్నా లవ్ చేసావా అని అడుగుతున్నా అయ్యో మళ్ళీ అదే మాట నేను ఎవరిని లవ్ చేయలేదని అది ఒక్కరిని అది ఇద్దరినేనండి ముగ్గురునండి నిజమండి వా చూసావా అవ్వారు ఇప్పుడే బయటపడింది ఇప్పుడే పెళ్ళి అవ్వలేదు అప్పుడే గుద్దు స్టార్ట్ చేసిన అబద్ధాలు నన్ను అడగవే నేను చెప్తాను నా జీవిత చరిత్ర స్వచ్ఛమైన వాడిని చెప్పు మీరు ఎప్పుడైనా ఇలాగా ఎప్పుడైనా ఇలాగే ఎవరితో అమ్మాయా నీకు విషయం చెప్పమంటావా అసలు ఇంతవరకు నేను అమ్మాయిని డేర్ టు డేస్ ఫేస్ అదేంటి తగ్గుతున్నారు అంటే ఏం లేదు ఒక్క అమ్మాయిని చూసా అది కూడా మా పక్కింటి అటు కాదు కాదు వాళ్ళ అమ్మాయి లేదు ఒక 3 అమ్మాయిలతో నాకు పరిచయం 3 అమ్మాయిలతోనా అంటే రిటర్న్ ఒక 5 అమ్మాయిలతో నాకు ఎఫేర్ ఉంది 5 అమ్మాయిలతో ఇప్పుడు దాకేమన్నావురా అంటే నాకు 3తో పరిచయం ఉందంటేనే పెళ్ళయింది అప్పుడు అబద్ధాలు మొదలు పెట్టింది బాలను తింటే అంటావా వాళ్ళు వేస్తారు కదా ఆరా రూ వేసుకోవడం ఎందుకని అమ్మ కడుపు మాడా అది స్పెషల్ ఎఫెక్ట్ కోసం ఎంత వంశంలో పుట్టా నీకేం తెలుసు ఇంట్లో దించితే కాలేజీలో ఎత్తేవాడిని ఏంటది తల అంత గొప్ప వంశంలో పుట్టా నేను అర్థమవుతుంది కాదు ఒక జప్ప వంశంలో పుట్టా ఏమీ లేదే ఈ తైలం ఏందో గాని మొత్తం నిజాలని బయటకు వచ్చేస్తున్నాయి నీకు దండం పెడతా నువ్వు చాలా మంచిదానివి ఏరా ఇంకా నీ షో స్టార్ట్ చేయలేదా నువ్వేంటి ఇక్కడ అంటే బయట కొత్త సినిమా షో స్టార్ట్ అయిందని అందరినీ అక్కడికి పంపించేసా ఈ రోజు నీ షో ఉంది కదా అని చూద్దాం అక్కడ నిలబడి చూస్తున్నా మా షో చూడడానికి ఆ షో మానేసావా ఏం లేదు ఇంకా షో స్టార్ట్ అవ్వలేదు ఏంది అలా మాట్లాడుతున్నావు గొంతుకేమైంది ఏం లేదు నాన్న వాడు ఎవడో ఫ్రెండ్ వచ్చాడు గిఫ్ట్ ఇస్తానని లేవు ఇచ్చాడు ఏం చేసావు ఏం చేయలేదు ఇంకా స్టార్టే చేయలేదు తిన్నాను ఆ దగ్గు ఒక విపరీతంగా దీనికి దగ్గు నాకు దగ్గు అవునా ఒకసారి ఇయ్యండి అది లేయలేదు ఓ ఈ లేహ్యమా ఆ జీవిత కాలంలో ఎన్ని లేహ్యాలు తినుంటాను చూడమ్మా శరీర దారుణ్యంతో పాటు ఎంతో ఉండాలి ఉండాలి నేను కూడా తిరిగి వస్తాను తాగు ఎంత బాగుంది చూడమ్మా మా వాడు చాలా బుద్ధిమంతుడు చాలా అమాయకుడు ఏరా బాగా చెప్పావు వాడు నా ఒక్కగానొక్క కొడుకు కాదు వీడికంటే ముందు ఇంకో ఇద్దరు ఇద్దరు కాదు 3 పుట్టి చచ్చిపోయారు నువ్వు నా కన్న కొడుకురా కన్న కొడుకురా నువ్వు నా కన్న కొడుకు మామయ్య గయ అవునా ఇంకా నా పిండకుడు నాతోనే ఉంటుంది
ఎవరన్నా వచ్చి ఇన్ని తీసుకెళ్ళండి ఆ లేహ్యం ఇచ్చి. అమ్మో ఏమండి నా శోభనం పులిహోర టీం అద్భుతమైన స్కిట్. ఓకే అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. నేను మాట్లాడితే ఏదో దగ్గు వస్తుంది. జడ్జెస్ మీరు చెప్పండి. చిట్టుబాబు సార్ నువ్వు తెచ్చావు కదా నీ ఫ్రెండ్ కోసం లేహ్యం, అవును సార్, అది ఎక్కడ పట్టుకొచ్చావు? హిమాలయాల్లో నుంచి వచ్చారు. అలా లేహ్యం ఉంటే ఏ ఇంట్లో ఉంటే ఆ కాపురం ఉంటుందా? అయిపోయారు సార్. 100కి 100 కాపురాలు కూలిపోతాయి కదా. అవును, అందరూ దొక్కుతారు కదా, ఆడవాళ్ళు దొక్కుతారు, మగవాళ్ళు దొక్కుతారు. ప్రపంచమే ఉండదు ఉండదు సార్, అసలు ఇంకేడుంటది, ఆ? ఏముండదు దగ్గుతూ ఉంటారు అంతా. అంతే. కాబట్టి ఆ లేహ్యం తామకయ్యా, కొంపలు కూలిపోతాయి. అయ్యో, ఏదో సార్. బాగుంది. మేడం మీరు చేసే స్కిడ్ సూపరో సూపర్. మేడం మరీ దారుణం మేడం ఇది. కాదు, ఇతను ముసలాయన వచ్చి బాగా చేశారు. నాకు చాలా నచ్చింది. ఫస్ట్ ఏంటి అది యాక్షన్, ఇది చిన్న అబ్బాయి అయినా కూడా ఆ క్యారెక్టర్ వల్ల కొంచెం వచ్చేటప్పుడు సూపర్ గా చేశారు. ఇతను క్యారెక్టర్ గానే సీట్ అయ్యారు. గెటప్ బాగుంది, అది బాగుంది. ఆ తర్వాత మీరు చెప్పడానికే లేదు, మీ ముగ్గురు అమ్మాయి అంటే ఈ అన్ని సీన్ లో ఒక స్పెషల్ ఎఫెక్ట్. అయ్యో 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 రాఖీ నోరు తెరిస్తే ఎండ్ లోనే క్లోజ్ చేస్తారు. అంతే. అంత కాదు, డైలాగ్ డెలివరీ ఓకే మేడం, థ్యాంక్స్. అది కూడా అది కాదు, కాదు కదా. ఇది ఒరిజినల్ గా చెప్తాను ఏంటే అది ఫ్లూయెన్సీ మీకు చాలా బాగా వస్తుంది. కీప్ ఇట్ అప్, బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే రాఖీ, చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ మీ స్కోర్స్ బాద్ మే దేఖేంగే. ఎవరు ఎవరు? 195 మార్క్స్ తో కామెడీ క్రౌన్ గెలుచుకుంటున్న టీం ఏది? ఇట్స్ నన్ అదర్ దాన్ బిస్కెట్ టీమ్. నిజంగానే మేము మీకు దివానం అయిపోయామండి. బిస్కెట్ టీమ్ కా దివానా. కంగ్రాచులేషన్స్ ఫనీ. కంగ్రాచులేషన్స్ బిస్కెట్ టీమ్, మీరు గెలుచుకుంటున్నారు మరొకసారి కామెడీ క్రౌన్. సో జడ్జెస్ వచ్చేసింది. పని గారికి అలవాటు అయిపోయింది కిరీటధారణ చేసుకోవడమే.